హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో సుప్రీం కోర్ట్ నుండి చారిత్రక బహుమతి దీనికి సంబంధించిన పూర్తి వివరాలైతే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటిపై ఇష్టం మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన ఒక చారిత్రాత్మక తీర్పు ద్వారా పెన్షన్ అనేది ప్రభుత్వం ఉద్యోగుల పట్ల దయతలచి వేసే భిక్ష కాదని, లేదా అది ప్రభుత్వం ఇచ్చే బహుమతి అంతకన్నా కాదని చాలా స్పష్టంగా అయితే చెప్పిందనమాట. మరి ఒక ఉద్యోగి తన యవ్వనాన్ని, కాలాన్ని మరియు శక్తిని దేశ సేవ కోసం అంకితం చేసినందుకు గాను ఆ సేవకు ప్రతిఫలంగా రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధమైన హక్కు మాత్రమేనని న్యాయస్థానం గట్టిగా నొక్కి చెప్పింది. నిబంధనల ప్రకారంగా పెన్షన్ పొందే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వం దాన్ని చెల్లించడం అనేది ప్రభుత్వం యొక్క కనీస బాధ్యత మరియు విధి అనైతే తేల్చి చెప్పడం జరిగింది. వేతన సవరణ మరియు పెన్షన్ సవరణ అనేవి ఒకే నాణ్యానికి ఉన్న 2 పా ఆహ్, పార్శ్వాలను లాంటివని, వీటిని వేరు చేసి చూడలేమని కోర్టు స్పష్టం చేసింది. ఉద్యోగులకు ఎప్పుడైతే వేతన సవరణ జరుగుతుందో దానికి అనుగుణంగానే పెన్షనర్లకి కూడా పెన్షన్ అనేది పెరగాలి. పెరిగిన ధరలు, ద్రవ్యోల్బణం అందరికీ సమానం కాబట్టి సవరించిన జీతం ఆధారంగానే పెన్షన్ లెక్కించి ఈ మేరకు తక్షణమే అమలు చేయాలి అని జెప్పేసి తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యం చేయడానికి వీల్లేదని ఆదేశాలు జారీ చేసింది. పెన్షనర్ల జీవన భద్రతను దృష్టిలో ఉంచుకొని పెన్షన్ అనేది ఉద్యోగి చివరిగా తీసుకున్న మూల వేతనం అంటే లాస్ట్ డ్రాన్ బేసిక్ పేలో కనీసం 50% కంటే తక్కువగా ఉండకూడదు అని కోర్టు ఒక ప్రామాణికతను నిర్దేశించింది. మరి దేశంలో ఏ ఒక్క పెన్షనర్ కూడా ఆర్థిక కష్టాలతో ఇబ్బంది పడకూడదన్నదే న్యాయస్థానం ప్రధాన ఉద్దేశంగా తెలుస్తోంది. అంతేకాకుండా మా దగ్గర నిధులు లేవు, ప్రభుత్వానికి ఆర్థిక భారం అవుతుంది అనేటటువంటి సాకులు చెప్పి పెన్షన్‌ను నిరాకరించడానికి లేదా ఆలస్యం చేయడానికి ప్రభుత్వానికి ఎటువంటి అధికారం లేదు. సో, పెన్షనర్ల హక్కులను కాపాడడం ప్రభుత్వం రాజ్యాంగ బాధ్యత అని సుప్రీంకోర్టు గుర్తు చేసింది. మరి వృద్ధాప్యంలో ప్రశాంతంగా గడపాల్సినటువంటి పెన్షనర్లను చిన్న చిన్న కారణాలతో కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదు. పెన్షన్ సంబంధిత విషయాల్లో ప్రభుత్వం అనవసరమైన వ్యాజ్యాలు, కేసులు వేసి వారిని ఇబ్బందులకు గురి చేయకూడదని, అటువంటి విధానాలకు స్వస్తి పలకాలని ధర్మాసనం అయితే తీవ్రంగా హెచ్చరించింది. కాలానుగుణంగా పెన్షన్ పెంచడం పెన్షనర్ల హక్కు అవుతుంది. సో, దీన్ని ప్రభుత్వం ఏకపక్షంగా నిలిపివేసేదానికి లేదు అని చెప్పింది. ఇక ఇటీవలే కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఒక సంచలన తీర్పు పెన్షనర్ల పాలిట వరంగా మారింది. కేవలం జీవన ప్రమాణ పత్రం అంటే యాన్యువల్ లైఫ్ సర్టిఫికేట్ సమర్పించలేదనే కారణంతో బ్యాంకులు ఏకపక్షంగా పెన్షన్‌ను నిలిపివేయడానికి వీల్లేదు. సో, వృద్ధులు బ్యాంకుకు రాలేని పరిస్థితుల్లో ఉంటే బ్యాంక్ అధికారులే వారి ఇంటికి వెళ్లి మరీ పరిస్థితిని స్వయంగా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ నిబంధన పాటించకుండా పెన్షన్‌ను గనుక ఆపివేస్తే ఒక బ్యాంకు ఆపివేసినటువంటి బ్యాంకు కోర్టుకి ఏకంగా రూ. 1,00,000 జరిమానా విధించింది కోర్టు. అలాగే అంతేకాదు ఆపిన పెన్షన్‌ను 2 వారాల్లోగా 6% వడ్డీతో సహా తిరిగి చెల్లించాలని, ఇంకా ఆలస్యం చేస్తే 18% వడ్డీ కట్టాల్సి ఉంటుందని హెచ్చరిక జారీ చేసింది. దేశంలోని అన్ని బ్యాంకులు మరియు సిబ్బంది ఈ తీర్పును ఖచ్చితంగా పాటించాల్సిందే. ఈ సమాచారం కేవలం పెన్షనర్లకే కాదు, ప్రస్తుత ఉద్యోగంలో ఉన్న వారికి కూడా అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే నేటి ఉద్యోగులే రేపటి పెన్షనర్స్ మరియు వారి హక్కుల గురించి వారికి ఇప్పుడే తెలియదు కాబట్టి విలువైన చట్టబద్ధమైన సమాచారాన్ని ఈ వీడియోని మీ యొక్క మిత్రులు, కుటుంబ సభ్యులతో అయితే పెన్షన్ లేని వారికి మరియు తెలిసిన వారికి షేర్ చేయండి. మనందరం కలిసికట్టుగా ఈ అవగాహన కల్పిస్తే కేవలం 3 రోజుల్లోనే దేశమంతటా ఈ విషయం తెలిసి ఏ ఒక్క పెన్షనర్ కూడా తమ హక్కులను కోల్పోకుండా ఉంటారు.